హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంచ రామశెట్టి మేడం. హాయ్ మేడం. హలో మా. సో ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ తీసుకున్నట్లయితే మేడం, ఒక 17 ఇయర్స్ బాబు హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో వినడానికే కొంచెం ఇది ఆశ్చర్యంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే కొత్తగా అంటే ఏముంది, ఇప్పుడు ఎంగేజ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. సో అసలు దానికి రీజన్స్ ఏమని అంటారు మీరు? ఇప్పుడు చాలా మంది అంటారు, అయ్యో 17 ఇయర్స్ బాబుకి హార్ట్ అటాక్ వచ్చేసింది, లేకపోతే చిన్న మరి 10 ఇయర్స్ 7 ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంది ఈ కేసెస్. మనం 17 మనకు తెలిసి చిన్న చిన్న 2-3 ఇయర్స్ పిల్లలకు వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి హార్ట్. అంటే ఈ మధ్య కాలంలో ఏ రోగం ఎవరికి రాదు అనేది లేదనమాట. ఏ ఏజ్ ఒకప్పుడు ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ ఉండేది. 40 ఏళ్ళు దాటాక పలానా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అట్లా ఏం లేదు, 40 లేదు ఏం లేదు. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి పిల్లలకి రకరకాల ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అయితే ఈ 17 ఇయర్స్ బాబుకి హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనుకుంటే కనుక, ఇప్పుడు అందరూ అనుకుంటే సడన్ స్ట్రోక్ అనుకుంటూ ఉంటాం. చాలామంది ఏంటంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అబ్జర్వ్ చేసుకోరు. వాళ్ళకి ఏదైనా డిస్కంఫర్ట్ అనిపించినా సడన్గా వచ్చేది, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సడన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక 50-40 తర్వాత సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ హై ఉన్నప్పుడు, కానీ వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోలేనప్పుడు, ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు, వీళ్ళల్లో ఏంటంటే సడన్గా హార్ట్ స్ట్రోక్స్ చూసేస్తూ ఉంటాం. పిల్లల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు సిమ్టమ్ని. ఒక బాబు పరిగెడుతున్నప్పుడు కాస్త ఆయాసం అనిపించి, ఎక్కువ ఫ్రీక్వెంట్గా కాస్త దగ్గులాగా అనిపించి, నీరసం అనిపించినప్పుడు పిల్లలు పేరెంట్స్కి కంప్లైంట్ చేసినప్పుడు, చిన్నపిల్లడు నీకెందుకు ఏం రావు, వెళ్ళి నీ పన్ను చూసుకో అన్న కేసెస్ చాలా ఉన్నాయి. అట్లా అనేస్తాం మనం. ఎందుకంటే మనలాగే మన పిల్లలు ఉండాలన్న థాట్ ఈ మధ్యకాలంలో మనము, అంటే ఒక ఏజ్, మా ఏజ్ మేము చిన్నప్పుడు ఏంటంటే హెల్తీగా ఉన్నాం. అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ స్టైల్ కానీ, బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం, యాక్టివిటీ లెవెల్స్ బాగుండేవి, జంక్ ఫుడ్కి అంత యాక్సెస్ ఉండేది కాదు, బయట ఫుడ్ అసలే లేదు, ఇంట్లో ఏది చేసినా ఇంట్లోనే తినేవాళ్ళం. సో పేరెంట్స్కి కూడా తెలిసి హెల్తీగా ఉంటున్నారు పిల్లలు, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఏదైనా కంప్లైంట్ చేస్తే వెంటనే మన పేరెంట్ రెస్పాన్సిబిలిటీగా వెళ్ళి వాళ్ళని అటెండ్ అవ్వడం చాలా అవసరం. అండ్ వెళ్ళి జనరల్ చెకప్స్ చేయించాలి. ఏదైనా ఎక్కడైనా డిస్కంఫర్ట్ అనిపించినా, కడుపులో నొప్పి అనిపించినా, చెస్ట్లో కాస్త హెవీనెస్ అనిపించినా, డిస్కంఫర్ట్ అనిపించినా వాటి తీసి పాడేయడానికి లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న వాతావరణంలో ఉన్న పొల్యూషన్ కానీ, కాలుష్యం కానీ, మనం తినే ఆహారంలో ఉన్న పెస్టిసైడ్స్ కానివ్వండి, కల్తీ కానీ, ఇవన్నిటిని బేస్ చేసుకొని, అండ్ మీ పిల్లల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎంత హెల్తీగా తింటున్నారు, ఎంత హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లా ఉంది, ఇవన్నీ యాజ్ ఎ పేరెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. అవన్నీ మనకు తెలుసు. ఈ మధ్య ఏ పిల్లలైనా, ఇంక్లూడింగ్ నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్, మా ఇంట్లో పిల్లలకు కూడా వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయలేము. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ క్రేవింగ్స్ ఉంటాయి, ఎక్కడికో వెళ్తారు, ఏదో తినేస్తారు, వచ్చేస్తారు. బట్ మ్యాక్సిమం మనము ట్రై చేయాలి వాళ్ళకి ఏం తింటే వాళ్ళకి బాగుంటుందని అది చెప్పుకుంటూ వెళ్ళి పిల్లల్ని వాళ్ళకి ఏ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అంటే బయటకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళని మానిటర్ చేయలేం. అట్లీస్ట్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారంలో 4 సార్లు బయట నుంచి ఫుడ్ తెచ్చిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 4 కాదు, రోజు బయట నుంచి ఫుడ్ తెచ్చిపెట్టే పేరెంట్స్ని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అండ్ పిల్లలకి స్కూల్కి బిస్కెట్ ప్యాకెటో, చిప్సో, లేస్ ప్యాకెటో బ్యాగ్లో వేసేసి తినే అంటారు. వాళ్ళకి దానివల్ల బ్యాడ్ ఫ్యాట్ తప్పిస్తే వాళ్ళకి దానివల్ల ఆరోగ్యం ఏమీ లేదు. అప్పటికి కాస్త ఫిల్లింగ్గా అనిపిస్తుంది తప్పిస్తే, ఈ ప్రాసెస్లో వాళ్ళకి మనం టూ మచ్ ఆఫ్ షుగరు, టూ మచ్ ఆఫ్ మైదా, టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ కల్తీ ఆయిల్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు వెళ్తే ఆ టైంకి ఏదో ఒకటి వాళ్ళ ఆకలి తీరడం వరకే చూస్తున్నాం. వాళ్ళకి ఎంత పోషక విలువలు ఉన్న ఆహారాన్ని పెడుతున్నాం అన్నది ఎవరు మనకి కేర్ చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ రీజన్సే. ఇప్పుడు ఆ అబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే వాళ్ళ ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉంటుంది తనకి, విచ్ ఇస్ అన్డయాగ్నోస్డ్, అంటే డయాగ్నోసిస్ చేయించుకోలేదు. మేబీ చిన్న కంప్లైంట్స్ ఇచ్చారేమో, ఆర్ వ్యాక్సినేషన్స్, కోవిడ్ వ్యాక్సినేషన్స్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా అయి ఉండొచ్చు. లేదా హై కొలెస్ట్రాల్ ఉండి మనం పిల్లలకు కదా టెస్టులు చేయించమని వదిలేస్తాం. బట్ నా సజెషన్ ఏంటంటే 10-11 ఇయర్స్, ఒక టీనేజ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు అట్లీస్ట్ 12-13 వచ్చినప్పటి నుంచి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ బేసిక్ టెస్ట్లు అవి చేయించడం, రెగ్యులర్గా ఒక్కొక్కసారి చెకప్స్ అవి చేయించడం చాలా చాలా అవసరం. సో దాట్ మనం కొంచెం అవేర్ అవ్వచ్చు అనమాట, పిల్లలకి ఏదో ప్రాబ్లం వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పిల్లలని మనం డైలీ మానిటర్ చేయాల్సింది వాళ్ళు ఎంతసేపు నిద్రపోతున్నారు. ఓకే, అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ గుడ్ స్లీప్ ఉందా లేదా. ఫోన్స్ కూడా వచ్చేయడం వల్ల నిద్ర కూడా అసలు ఇక ఫోన్స్ గురించి మనం చెప్పలేము, అందరు చెప్పినా మనం చెప్పడం తప్పిస్తే ఎవరు వినేది లేదు. కాబట్టి
అది చెప్పి వేస్ట్. కాబట్టి ఫోన్స్ ఒకటి ఎంతసేపు పిల్లలకి క్వాలిటీ స్లీప్ ఉందా లేదా. ఇంకొకటి ఏంటంటే చాలామంది టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలకి వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. పేరెంట్స్ మనం పడుకోండి 9 గంటల వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకంటే వాళ్ళ ఆ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. ఒకటి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల దేని వల్ల వాళ్ళకి 9కి నిద్ర రాదు. కాబట్టి మేబీ 10-10:30 అట్లా వస్తుంది. పోనీ వాళ్ళ టైంకి వాళ్ళు పడుకొని, బట్ మేక్ ష్యూర్ వాళ్ళు అట్లీస్ట్ ఒక గుడ్ 7-7.5 అవర్స్ ఆఫ్ స్లీప్ వాళ్ళకు ఉండేలాగా చూసుకోండి. రెండోది వాళ్ళు డైలీ వాటర్ ఇంటేక్ ఎంత ఉన్నది అన్నది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, వాళ్ళు డైలీ వాళ్ళకి కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్ వెళ్తున్నారా లేదా ఇది అడగాలి పేరెంట్స్. యూఆర్ ఓకే, మీ కడుపులో అంతా క్లీన్గా ఉందా లేదా ఇది అడగాలి. అండ్ అట్లీస్ట్ రోజుకు ఒక 2 types ఆఫ్ ఫ్రూట్స్, 2 types ఆఫ్ నట్స్ పిల్లలకి బేసిక్స్ ఇవైతే ఇవ్వండి. దాని తర్వాత ఏం వండుతున్నారు, ఏం పెడుతున్నారు, ఇప్పుడు ఆకుకూరలు పెట్టండి ఇవి అంటే పెద్ద లిస్ట్ అయిపోతుంది. బట్ ఈ బేసిక్ 5-6 థింగ్స్ చూసుకుంటే కొంచెంలో కొంచెం పిల్లలు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే మేడం, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మన హార్ట్ హెల్తీగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంటాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మేడం? కొబ్బరి నీళ్ళు ఆల్వేస్ గుడ్, హైడ్రేటెడ్గా ఉంచుతుంది మనని. కొబ్బరి నీళ్ళు హార్ట్ హెల్త్ని కానీ ఓవరాల్ హెల్త్ని కూడా బాగా ఉంచుతుంది. కాకపోతే ఈ మధ్య కొబ్బరి నీళ్ళల్లో కూడా కాస్త కల్తీ ఉంటుంది కాబట్టి జస్ట్ చూసుకోండి. చూసుకొని రెండోది ఏంటంటే హెల్తీగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ థింగ్స్తో పాటు పిల్లల ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా అవసరం. ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, బయటికి వెళ్ళి ఆడుకునేలాగా, గ్రౌండ్లో ఆడుకునేలాగా చూసుకోవాలి. కొబ్బరి నీళ్ళు అంటారా కొంతమందికి పడదు, అందరికీ అన్నీ సూట్ అవ్వవు. కాబట్టి ఎవరికైతే పిల్లలకి ఎక్కువగా సూట్ అవుతుందో వాళ్ళకి సీజనల్గా ఆయుర్వేదాలు ఏమంటారంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫుడ్ తినాలి. ఈ సీజన్లో ఏ ఆహారం తింటే బాగుంటుంది, హెల్తీగా ఉంటారో ఆ ఆహారం పిల్లలకి పెట్టాల్సింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. పిల్లలకి సంబంధించినటువంటి ఫుడ్స్ కానీ వాళ్ళ డైట్స్ కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మాకు మా ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, వీలైనంత వరకు ఈ మనం బయట తినే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ పిల్లల్ని హెల్తీగా ఉంచుకుంటే చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం రాకుండా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందని మేడం మనకు తెలియజేశారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.